హాయ్ అండి. ఎలా ఉన్నారంతా? భలే బాగున్నారు కదూ! మేము కూడా బాగున్నాం. మీరందరూ ఇంకా బాగుండాలని కోరుకుంటూ పనిలో పనిగా చిన్న మాటతో మీ ఇందు. ఇదైతే సోమవారం నాటి వీడియో అండి. ఉదయాన్నే వేరంగిలేసి ఇల్లు గుమ్మలయి క్లీన్ చేసుకున్నండి. వంటగది మట్టుగా రాత్రి క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే ఆదివారం నీసులయి వండుకుంటాం కదండీ! అందుకోసమనే వంటగది అయితే ఫస్ట్ రాత్రి పడుకునే ముందు క్లీన్ చేసుకుంటాను. పొయ్యి అయితే తుడుచుకుంటాను. రాత్రి స్నానం చేసుకొని దీపం సామాన్లన్నీ తోమేసి ఇంకా బల్ల మీద అన్నీ పేర్చేసుకుంటానండి. ఎందుకంటే మా నాన్నగారు ఉదయాన్నే లెగిసి శివాలయంకి అయితే వెళ్ళిపోతారండి. అందుకోసమనే అవన్నీ సర్దేసి ఉంచేస్తాను. నేనైతే కొంచెం లేట్‌గా లెగుస్తానండి. అంటే ముందు రోజు మరుసటి రోజు పనిని బట్టి నేను లెగుస్తానండి. కొంచెం పని అది ఎక్కువ ఉంది అంటే వేరంగా లెగుస్తాను. లేదు పని ఎక్కువ లేదు అంటే కొంచెం లేట్‌గానే లెగుస్తాను. నేను మామూలు రోజులైతే 5:30, 6 ఈ లోపు లెగుస్తానండి. ఏ టైంకి ఎట్లా లెగని కానీ ఉదయాన్నైతే కాసేపు జీసస్‌కి ప్రేయర్ చేసుకుని అప్పుడైతే తలుపు తీస్తానండి. తలుపు తీసిన తర్వాత ఇంకా ఆరోగ్య ప్రదాత అయిన సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుని అప్పుడైతే కిందకి వస్తానండి. లేడీకి లేసిందే పరుగన్నట్టుగా రాగానే ఇంకా పనిలో దూరిపోతానండి. ఎందుకంటే నాకు నిమిషం ఖాళీ లేని లైఫ్ స్టైల్ అండి నాది. అసలైతే ఖాళీ ఉండదు. ఉదయం 7:30 వరకే నేను ఇంటి దగ్గర ఉంటానండి. ఈ 7:30కే ఇంటి దగ్గర పని అంతా చేస్తానండి. మా నాన్నగారు గుడి నుంచి వచ్చిన తర్వాత అలాగ షాప్కి అయితే వెళ్ళిపోతారు. కిషోర్ అయితే ఉదయం 6:30కి లెగిసి షాపులు తీయడానికి వెళ్ళిపోతాడండి. గాల్ షాపు, కిరాణా షాపు రెండు పక్క పక్కనే ఉంటాయి కనుక రెండు ఒకేసారి షట్టర్ అయితే ఎత్తేస్తాడండి. ఈ 7:30లోగా నేనైతే ఇంటి పని, వంట పని అంతా చేస్తానండి. ఇల్లు గుమ్మలై శుభ్రంగా నీట్‌గా క్లీన్ చేసుకోవడము. ఆ తర్వాత అయితే వంట అయితే స్టార్ట్ చేస్తానండి. ఒకవైపు పొయ్యి మీద అన్నం పెట్టేస్తాను, చారు పెట్టేస్తాను. అప్పుడైతే స్నానంకి వెళ్ళిపోతానండి. స్నానం చేసుకొని రాత్రి విడిచిపెట్టిన బట్టలన్నీ ఉతికేసి బాత్రూమ్ కూడా కాస్త కడిగేసి స్నానం అయితే చేసుకొని వచ్చేస్తానండి. వచ్చి రాగానే గుమ్మంకైతే కాస్త పసుపు రాసి బొట్లయి పెట్టేసుకుంటానండి. పెట్టుకున్న తర్వాత వంట పని అది ఇంతలోనే అన్నం కూడా ఉడికిపోద్ది, చారు కూడా మరిగిపోద్దండి. ఆ రెండు పక్కకు దించేసుకుంటాను. దించుకొని కూరకు కూడా రెడీ చేసుకుంటానండి. ఇది సోమవారం కనుక ఏదో కాయగూర అయితే వండుతాను, పప్పు కూడా వండుతానండి. వండేసుకొని ఒకవైపు పని కూడా అయిపోతూ ఉంటుంది. నాకు యూట్యూబ్ కొత్త అండి కాస్త. నేను కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వడంలో కాస్త బిరుగ్గా ఉన్నాను. ఏమాత్రం ఇబ్బంది పడకండి. కొత్త కదండి. కొంచెం మీరు కూడా అడ్జస్ట్ అయిపోండి. కొంతమందికి అయితే ఉదయం లేవగానే పక్షులను చూస్తే ప్రశాంతంగా ఉంటుంది. కొంతమందికి అయితే పచ్చని చెట్లను చూస్తే ప్రశాంతంగా ఉంటుందండి. కానీ నాకు మాత్రం రాత్రి తోమేసిన గిన్నెలు చూస్తే గొప్ప ప్రశాంతత అయితే వచ్చేస్తుందండి. నాకైతే తోమేసిన గిన్నెలు చూస్తే అంత ప్రశాంతంగా ఉండదండి. అలాగని చెప్పి రాత్రి తినేవి కూడా కాస్త ఉంటాయి. అవైతే ఉదయాన్నే లెగిసి తోముకుంటానండి. ఇగోండి ముగ్గు అయితే పెట్టుకొని సంక్రాంతికి జనవరి 1కి అమ్మే రంగులు ఉంటాయి కదండి. అందులో ఇసుక రంగులండి ఇవి. పసుపు రంగునైతే ఉంచుకుంటాను కాస్త పక్కకు తీసి. అవైతే ముగ్గు మీద మళ్ళీ సెకండ్ కోటింగ్ అయితే వేస్తాను. దానివల్ల పసుపు, తెలుపు కలిసిన రంగు ముగ్గుకి చాలా అందంగా ఉంటుందండి. ఆ పక్కనైతే నేను చిన్న దీపం అయితే పెట్టేసుకుంటాను. కిషోర్ అయితే 6:30కి షాప్కి వెళ్ళిపోతాడు కదండి. నేను ఇంతలో 7:30లోగా దీపం అది పెట్టేసుకొని వంట దాదాపు పూర్తయిపోద్ది. ఒకవేళ పూర్తవ్వకపోయినా 9 గంటలకి ఇంటికి మళ్ళీ వస్తాను కదండి. అప్పుడైతే మళ్ళీ పూర్తి చేసుకుంటానండి. అయితే ఇంతలోని దీపం అది పెట్టేసుకుంటాను. పాప అయితే లెగిసిందండి. వీడియో తీయమని బతిమలాడుతుంటే ఇగోండి వీడియో అయితే తీస్తుంది మా పొట్టిదయ్యి. నాకైతే ట్రైపాడ్ అయితే కొనుక్కున్నాను కానీ నాకు అసలు దాంతోటి వీడియోలు తీయడం రావట్లేదు. నేను మనిషిని పొడవో లేకపోతే ట్రైపాడ్ పొట్టో నాకు తెలియట్లేదు కానీ అదైతే నా కాలే పడుతున్నాయండి. ట్రైపాడ్ పెట్టి సెల్ పెట్టి తీస్తుంటే నా కాలు ఒకటే పడుతున్నాయి. నడుము నుంచి కాలు వరకు పడుతున్నాయి. ఫేస్ అయితే పట్టడం లేదు. నాకు అసలు రావటం లేదండి ట్రైపాడ్ పెట్టి. అందుకే మా షమీ పొట్టిని వీడియో తీయమని బతిమలాడితే అప్పుడైతే తీస్తుందండి. అగోండి దేవుడి గూడు. నాది చిన్న గూడే ఉంటుంది కానీ చాలా చక్కగా ఉంటుందని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది పొయ్యి పక్కనే ఉంటుందండి చిన్న దేవుడి గూడు. నేనైతే ఎక్కువ పూజలైతే ఏమి చేసినండి. నా పూజలకైతే ఈ గూడు సరిపోద్దండి. అందులోనే ఎన్నెన్ని ఫోటోలు పెట్టుకున్నానంటే కాణిపాకం నుంచి తీసుకొచ్చిన వినాయకుడు ఉన్నాడండి, తిరుపతి నుంచి తీసుకొచ్చిన వెంకటరమణమూర్తి, కాశీ నుంచి తీసుకొచ్చిన 2 శివయ్య ఫోటోలు. అవి కాక కాశీ క్షేత్రంలో అంటే చిన్న గుడి లాంటిది కూడా మా నాన్న ఇదివరకు కాశీ వెళ్ళేటప్పుడు తీసుకొచ్చారండి. దాంతోపాటు అయోధ్య రామయ్య ఉంటారండి. మా ఊరు దేవుడైన లక్ష్మీ నరసింహస్వామితో పాటు లక్ష్మీదేవి ఇటువైపు అయితే ఉంటుందండి. అలాగే రకరకాల ఫోటోలు అయితే ఉన్నాయి. నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం రావట్లేదండి. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నేను ఏమైనా తప్పుగా మాట్లాడినా, తప్పుగా ఏదైనా వాగిసినా సరే చిన్నది కరప్షన్ అయితే చెయ్యండి కామెంట్స్ రూపంలో. ఇగోండి దీపాలు అయితే పెట్టేశాను. ఇటు అటు 2 దీపాలు, నిత్యం పెట్టే దీపాలు 2 అయితే మధ్యలో చిన్న దీపం అయితే పెట్టుకుంటాను.
పెట్టుకుంటానండి. అది ఎందుకంటే మా ఇంటి పేరెంటాలకండి. మా ఇంటి పేరెంటాలని ప్రతిరోజు మేము తలుస్తామండి. మమ్మల్ని చల్లగా చూస్తుందండి ఆవిడ. అందుకోసమని డైలీ కూడా ఆవిడకి కూడా ఒక దీపం అయితే వెలుగుతూ ఉంటుందండి. గుమ్మం పక్కన చిన్న పిడతతో నీరు పెడతానండి. చిన్నది మట్టి పిడత అది. దానికి చిన్న పసుపు రాసుకొని కుంకుమ అయితే పెట్టేసుకొని దీపం కూడా పెడతాను గుమ్మం పక్కన. ఆ గుమ్మం పక్కన నీళ్ళు కూడా పెడతానండి. కొంచెం ఎటువైపు పెట్టాలో నాకైతే సరిగ్గా తెలియదు, ఎందుకంటే నేను అసలే పూజలు ఎక్కువ చేసేస్తాను కదండి. ఎటువైపు ఒకవైపు పెట్టేస్తాను, పలానా వైపు అని నాకైతే తెలియదు. అటువైపు బాగుంది, అటువైపు పెట్టేశాను అంతేనండి. ఇగోండి దీపం నూనె చాలా దీపాలు అయితే పెడతానండి. గూట్లో 3 దీపాలు పెడతాను, దేవుడి గూట్లో 3 దీపాలు పెడతాను. గుమ్మం దగ్గర అయితే ఒక దీపం, రామయ్య దగ్గర ఒక దీపం, తులసమ్మ దగ్గర ఒక దీపం, ఇంట్లో కృష్ణయ్య దగ్గర ఒక దీపం. అందరూ అనుకుంటారు కదండి, ఇదేంటి నూనె మిల్లు గట్టుందా ఏటా ఈవిడికి అనేసి అనుకుంటారు కదండి. కాదండి, మాకు షాప్ ఉంది. అలా అని చెప్పి అన్ని మా దగ్గర కొంచెం లీక్ అయిపోయిన ప్యాకెట్స్ అవి ఉంటాయి కదండి. లీక్ అయిపోయిన డబ్బాలు ఉంటాయి, ప్యాకెట్స్ ఉంటాయి, రకరకాల నూనెలు ఉంటాయండి. డబ్బాలు లీక్ అయిపోయినవి, అవి లీక్ అయిపోతున్నవన్నీ తీసుకొచ్చి ఇలా దీపాలు అయితే నాకు సరదాగా పెట్టించుకుంటున్నాండి. ఎక్కువ దీపాలు పలానా నూనెతోటే పెట్టాలి, పలానా నెయ్యితోటే పెట్టాలనే రూల్ ఏమి నాకు లేదండి. ఏ నూనె అయితే ఆ నూనెతో పెడతాను. ఒక్కోసారి పామాయిల్తో పెడతాను, ఒక్కోసారి రిఫైండ్ ఆయిల్తో పెడతాను, ఒక్కోసారి కొబ్బరి నూనెతో పెడతాను, ఇంకొకసారి అయితే ఆవంతో కూడా పెట్టేస్తానండి దీపం. అగోండి గుమ్మంకైతే చిన్న ఉదుత్తు పొగను చూపించి పైన కృష్ణయ్య ఉన్నాడండి. కృష్ణయ్యకి ఒక తిప్పేసి ఆ పక్కన ఆంజనేయ స్వామి కూడా ఉన్నారండి. ఆయనకు కూడా కొంచెం దీపం అయితే వేసి పక్కన పెట్టేస్తున్నానండి. ఇగోండి ఇక్కడ గూట్లో రామయ్య అయితే ఉన్నాడండి. ఈ రామయ్యకి కూడా చిన్న దీపం పెట్టేసుకున్నాను. ఇంకోండి రామయ్య కోసమని దీపం అరేంజ్ చేస్తున్నాను. పొడిదయ్యి అటు నుంచి ఇటు తిప్పేస్తుంది, ఎలా తీస్తుందో ఏటో మరి. దానికి కొత్త, నాకు కొత్త కదండి. ఇంకా మా పిల్లలు అయితే బాబు బీటెక్ చదువుతున్నాడు, బీటెక్ కంప్లీట్ అయిపోయిందండి ఇక ఈ సంవత్సరంతో. పాప అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసింది, ఇగో రిజల్ట్ కోసం అయితే వెయిట్ చేస్తుంది. సెకండ్ ఇయర్ వెళ్తుందండి తను. పాప, నేను, మా నాన్నగారు, కిషోర్, మీ నలుగురు అయితే సీతానగర్లో ఉంటాము. ఇంకా అత్త మాయ దగ్గర బాబు ఉంటాడండి. బాబు అక్కడ కాలేజీకి బొబ్బిలి నుంచి విజయనగరం కాలేజీకి తిరుగుతాడండి. సీతానగరం నుంచి బొబ్బిలి వెళ్ళి బొబ్బిలి నుంచి విజయనగరం వెళ్ళాలంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసమని బొబ్బిలిలో అత్త మాయ దగ్గర ఉంటాడు, అక్కడి నుంచి కాలేజీకి వెళ్తాడండి. ఈ సంవత్సరంతో సరే అయిపోయిందండి బాబుది కాలేజ్ కూడా. ఈ పొయ్యను చూసారా, అది ఎప్పుడు అనుకుంటున్నారు, నేను 2వ తరగతి చదువుతున్నప్పుడుదండి ఈ పొయ్య. అప్పటి నుంచి నేను ఈ పొయ్యిని, కొత్త ఇల్లు కట్టినా సరే నేను ఈ పొయ్యిని అయితే మార్చుకోలేదండి. అగోండి వీడియో చూడండి, ఇక్కడి నుంచి అక్కడికి తీసుకొచ్చాను. నేను 7:30 అయ్యేసరికి ఇంకా షాప్కి వచ్చేస్తానండి. కిషోర్కి, మా నాన్నగారికి టీలు పట్టుకొని వచ్చేస్తాను. 7:30 నుంచి 9 వరకు పెద్ద షాప్ దగ్గర అయితే ఉంటానండి. 9 అప్పుడు పనబ్బాయి వస్తాడు. పనబ్బాయి వచ్చిన తర్వాత నేను కిషోర్ ఇంటికి అయితే వెళ్ళిపోతామండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మా నాన్నగారికి అయితే టిఫిన్ చేసి పంపిస్తాను. టిఫిన్ చేసి పంపించిన తర్వాత కిషోర్, నేను కూడా కొంచెం టిఫిన్తో పాటు చల్లదన్నం కూడా తింటామండి. చల్లదన్నంతో పాటు మీ టిఫిన్ అయితే నంచుకుంటామండి. మేము డైలీ కూడా చల్లదన్నమే తింటామండి. అది ఏ సీజన్ ఇటు అవని, వర్షాకాలం అవని, చలికాలం అవని, ఎండాకాలం అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. ఈ మిగతా సీజన్స్లో కూడా చల్లదన్నం మాత్రమే తింటాము. దాంతోపాటు కొంచెం టిఫిన్ కూడా నంచుకుంటామండి. నంచుకుని తినేసిన తర్వాత కిషోర్ అయితే షాప్కి వచ్చేస్తాడు. గాల్ షాప్ దగ్గర ఉంటాడండి నేను వచ్చేంత వరకు. ఈ 2 షాపులు మా పక్కనే ఉంటాయండి. అందుకోసమని కిషోర్ అయితే గాల్ షాప్ దగ్గర ఉంటాడు. కిషోర్ అని పేరు పెట్టి పిలుస్తున్నానని అనుకోకండి, తను నా మేనత్త కొడుకు. తనైతే నాకు పేరు పెట్టి పిలవడం అలవాటండి. నాకు మేనత్త కొడుకే కనుక చిన్నప్పటి నుంచి పేరు పెట్టి పిలవడం అలవాటైంది. తర్వాత పెళ్ళైన తర్వాత కూడా నాకు మారలేదండి ఏమాత్రం. నాకు ఏమిటి అని పిలవడానికి మట్టుకు నాకు ఎవరినో పిలుస్తున్నట్టుగా అనిపించేది. సరే కిషోర్ అనే పిలువు అనేసి అంటే నేను అలాగే అలవాటు చేసుకున్నాను. కిషోర్ అనే అంటాను, చెప్పేటప్పుడు కూడా కిషోర్ అనే అంటానండి. ఇంకా మీరేమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది కూడా కాపీ కొట్టానండి, కామెంట్ సెక్షన్ అనడం. సరేనండి. ఇటువంటి షాప్ దగ్గర వాంటింగ్ ఏటేటి ఉన్నాయా అని చూసుకుంటున్నానండి. ఎక్కువ సరుకులు తేవాలంటే విజయనగరం వెళ్తాం, కొంచెం వాంటింగ్ అయితే మట్టుకు పార్తీపురం వెళ్ళి తెచ్చుకుంటామండి. ఏ బాక్స్లో ఏ కలర్స్ ఉన్నాయో చూసుకుంటున్నానండి. చూసుకొని మొత్తం వాంటింగ్ అయితే రాసి కిషోర్ని అయితే పంపించేస్తానండి. పంపించిన తర్వాత మొత్తం సరిగ్గా 1 గంట అయ్యేసరికల్లా గంట కొట్టినట్టుగా వెళ్ళిపోతానండి ఇంటికి. 1 గంటకి వెళ్ళి నేను భోజనం చేసి మా నాన్నగారికి అన్నం, కూర, చారు, ఇంకా పళ్ళెము, హాట్ బాక్స్తో అన్నం ఇవన్నీ కూడా స్టూల్ మీద అయితే పెట్టేస్తాను. పెట్టేసి నేనైతే ఉదయం ఎండబెట్టిన బట్టలల్లా తీసి ఇంట్లో పెట్టేసి ఖాళీ అయితే మడతేస్తాను, లేదంటే అలా వదిలేస్తానండి. వదిలేసి వచ్చేస్తాను. మా నాన్నగారు సరిగ్గా 1 గంటన్నరకి అయితే భోజనంకి వెళ్తారు. మా నాన్నగారు భోజనం చేసి కాసేపు పడుకుంటారండి, అంటే 3:30 వరకు అలా పడుకుంటారు. నేను షాప్కి వచ్చిన తర్వాత కిషోర్ని భోజనంకి అయితే పంపిస్తాను. తను 2:30, 2:45 ఆ టైంకి వెళ్తాడండి భోజనంకి.
కిషోర్ భోజనం చేసి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా పని అబ్బాయి భోజనంకి వెళ్తాడు, కిషోర్ భోజనంకి వెళ్తాడు, మా నాన్న కూడా భోజనంకి వెళ్ళిపోతారండి. వీళ్ళు ముగ్గురు కూడా 3:30 పావుతక్కువ 4 ఆ టైంకి మళ్ళీ వస్తారు. నేనైతే మధ్యాహ్నం పడుకోనండి. ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళినా సరే పడుకోవడానికి నాకు గిన్నెలు ఉన్నాయి తోమాలి, బట్టలు ఉన్నాయి మడత వేయాలి అనేసే ఉంటుంది తప్పించి నాకు నిద్ర అయితే పట్టదండి. అందుకోసమని నేను మధ్యాహ్నం వెళ్ళను. ఈ 2 షాపులు పక్క పక్కనే ఉంటాయి కనుక బయటనైతే స్టూల్ వేసుకొని కూర్చుంటాను. ఏ షాపుకి బేరం వస్తే ఆ షాప్లో అయితే నేను చూసుకుంటానండి. 2 కూడా నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. 2 అంటే 2 కాదు, నాకు కిరాణా షాపే చిన్నప్పటి నుంచి అలవాటు. ఈ గాల్ షాప్ అయితే పెట్టుకొని 15 సంవత్సరాలు అయిందండి. ఈ 2 షాపులు నేను చూసుకుంటాను. 4 అవుతుందండి మా నాన్నగారు, కిషోరు, పని అబ్బాయి వచ్చేసరికి. వీళ్ళు ముగ్గురిని అయితే షాప్ దగ్గర ఉంచేసి నేను ఇంటికి వెళ్ళి టీ పెట్టుకొని వస్తానండి. వీళ్ళు ముగ్గురికి నేనైతే కొంచెం పాలు మరిగించుకొని తెచ్చుకుంటానండి. ఇక్కడైతే బూస్ట్ కలుపుకుంటాను. వీళ్ళు ముగ్గురికి టీలు ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి రాత్రి 7 అవ్వచ్చు, 7:30 అవ్వచ్చు, ఒక్కోసారి 8, 8:30 కూడా అయిపోద్దండి ఇంటికి వెళ్ళేసరికి. ఒక్కోసారి అయితే వంట చేస్తాను, లేదంటే టిఫిను చపాతీకి అప్పుడప్పుడు కలిపేస్తానండి. ఉదయం రుబ్బులు అయితే ఉంచుకోనండి. అప్పటికప్పుడు రుబ్బు ఆడింది ఏదైనా ఉన్నది అంటే మినపరొట్టు ఉంటుంది కదండి, అప్పటికప్పుడు రుబ్బు ఆడిసి పెడతాను. ఎందుకంటే నా చెయ్యి వేరంగా పులిసిపోయి పొంగిపోతుంటుందండి రుబ్బులయ్యి. అందుకోసమనే ఉదయం అయితే ఆడిసి ఏది ఉంచుకోనండి. ఫ్రిడ్జ్లో పెట్టినా సరే తీయగానే పుల్ల వాసన అది వచ్చేస్తుందండి. అందుకోసమని నైట్ అప్పటికప్పుడు గబగబా చేసుకున్న పని ఏదైనా ఉంటే చేసేస్తానండి. అయితే ఉప్మా చేస్తాను, లేకపోతే చపాతీ చేసేస్తాను, లేదంటే రొట్టె వేసేస్తానండి. ఇలా అయితే అందుకో నాకు కొంచెం బిజీగా ఉంటుంది. అందుకే నేను చేసిన పనితో పాటు వీడియో అయితే తీయలేకపోతున్నానండి. నాకు రావట్లేదు వీడియో తీయడానికి కూడా. అయితే కిషోర్ని బతిమలాడుకోవడం, లేకపోతే షమీని బతిమలాడుకోవడం. దానికి ఎగ్జామ్స్ అవే అయిపోయి ఇంటి దగ్గర ఉంది కనుక ఆ మాత్రం ఈ మాత్రం చెప్పిన మాట మెల్లికి వింటుందండి. విని వీడియో తీస్తుంది. ఎలా తీస్తుందో ఏమో చూస్తే నాకు ఏటమ్మా ఎలా తీస్తున్నావు అంటే, బాగానే తీస్తున్నాను లేమ్మా, నీదో పెద్ద గొప్ప సెల్లు అనేసి అంటుందండి. అవునండి, ఈ సెల్ ఎప్పుకొని 5 సంవత్సరాలు అయింది. అయితే నేను కొనుక్కోలేదండి, కిషోర్ది సెల్. కాకపోతే ఒకసారి నాకు అసలే చేయి జోరు కదండి, చేయి జారిపోయిందండి ఒకసారి. ఎందుకంటే నేను ఇంట్లోని కూడా గాజు సామాన్లు అయితే ఏవి ఉంచుకోను. వంట సామాన్లు కూడా అన్నీ ప్లాస్టిక్ డబ్బాల్లోనే పెట్టుకుంటాను. అలా అని చెప్పి ఇంటి దగ్గర ఎక్కువ నిల్వ సామాన్లు అయితే పెట్టుకోనండి. ఎందుకంటే నా చేతులు ఎందులో పెట్టినా సరే పురుగులు విపరీతంగా పట్టేస్తాయండి. అందుకోసమని సరిపడా కొంచెం కొంచెం పంచదార, కొంచెం కొంచెం పప్పులు, కాస్త 2 3 కేజీలు బియ్యం అవి పట్టుకొని వెళ్తాను. అంతేనండి. అందుకోసం నేను చెయ్యి జారిపోద్దని చెప్పి గాజు సామాన్లు అయితే ఏవి వాడనండి. అన్నీ ప్లాస్టిక్ సామాన్లే వాడతాను. అసలే నాకు గాజు సామాన్లు అంటే భయం. ఒకసారి అలాగే చెయ్యి జారేస్తానండి కిషోర్ సెల్. అయితే అప్పుడు ఎలాగో మెల్లిగా బాగా చేయించుకున్నాడు, కానీ తనకి ఫోన్పేలు గట్టా ఒక తిన్నగా అవ్వట్లేదు. ఈ సెల్ స్ట్రక్ అయిపోతుందని చెప్పి కొత్త సెల్ అయితే కొనుక్కున్నాడు. ఈ సెల్ అయితే నాకు ఇచ్చేసాడండి. అప్పటి నుంచి ఇగోండి, అప్పటి నుంచి చక్కగా ఏదో ఖాళీ ఉంటే చక్కగా పేపర్లు వేసి చదువుకొని నేను ఇగోండి ఈ సెల్కి అడిక్ట్ అయిపోయాను. సెల్లోని ఇంకా యూట్యూబ్ చూడడం మొదలెట్టానండి. యూట్యూబ్ చూసి చూసి నాకు కూడా చెయ్యాలనిపించింది. కాకపోతే చూడండి, నీ ట్రైపాడ్ ఏమో పొట్టిగా కొనుక్కున్నానో ఏమో నాకు తెలియట్లేదు. ట్రైపాడ్ అయితే సెట్ అవ్వట్లేదు. వీళ్ళైతే వీడియో తీయట్లేదు. ఏదో నేను షాప్ దగ్గర ఏదో పని చేస్తున్నప్పుడు తీయమ్మా, ఏదో బాధపడి నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాను అంటే ఇగోండి ఈ వీడియో అయితే తీస్తుంది. ఈ గాజు షాప్లో అంతా గజిబిజిగా కనిపిస్తుంది కదండి. సిటీలో లాగైతే అన్నీ అద్దాల్లో సర్దీస్ అయితే ఉండవండి. మాకు గాజులు అమ్మే కన్నా ఎక్కించిన గాజులే ఎక్కువ. అందరికీ ఎక్కిస్తుంటామండి, చాలామంది ఎక్కించుకోవడానికే వస్తారు షాప్కి. ఇగోండి ఈవిడ కూడా గాజులు ఎక్కించుకోవడానికి అయితే ఇప్పుడు వస్తుందండి. ఇదిలో పెళ్ళి ఏదో ఉందట, అందుకోసమని గాజులు ఎక్కించుకోవడానికి వస్తుంది. వీళ్ళందరూ కూడా సంవత్సరంకి, సంవత్సరంన్నరకి, ఒక 6 నెలలకి అలా ఎక్కించుకుంటారండి. వాళ్ళకి గట్టి గాజులు అయితే వేసియాలండి. ఆ గట్టి గాజుల కోసమనే వచ్చారు. కాకపోతే అమ్మ ఎప్పటి నుంచో ప్లెయిన్లు వేసుకోవాలని ఉంది, ఎప్పుడు గట్టి గాజులే వేసుకుంటున్నాను, ఒక ప్లెయిన్లు అయ్యవా అని చెప్తే ఆవిడ ఎంచుకోమని చెప్తున్నాను. నేనైతే వాంటింగ్ అయితే రాసుకుంటూ ఉన్నానండి. ఏంటోనండి, వీడియో వాయిస్ ఓవర్ ఇవన్నీ నాకు కాస్త కొత్తగా ఉన్నాయి. ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి ప్లీజ్. ఇదిగోండి మా గాజుల షాపు. ఇందులోనే ఒకప్పుడు కిరాణా షాప్ కూడా ఉండేదండి. ఈ షాప్లోనే కిరాణా షాపు దగ్గర 20 సంవత్సరాల పాటు ఈ షాప్లోనే ఉన్నామండి. కాకపోతే దీని పక్కనే ఉన్న షాప్ కొనుక్కొని కిరాణా షాప్ను అందులోకి షిఫ్ట్ చేసాము. నా గాజుల షాపు ఇక్కడ కాకుండా ఎదురుగా వేరే చోట ఉండేదండి. ఈ షాప్కి ఆ షాప్కి ఒక 4, 5 షాపుల దూరాన్ని అయితే ఉండేది. కాకపోతే పనబ్బాయి రానప్పుడు గట్ట అయితే కొంచెం చాలా ఇబ్బంది అయిపోతుంది. ఆ షాపు ఒక్కోసారి ఇక్కడ కిరాణా షాప్ దగ్గర బిజీగా ఉంటే కట్టేయాల్సి కూడా వస్తుంది. కట్టేసి రావడం కన్నా పక్కనే ఏదో షాప్ ఉంటే బాగుండు కదా అనేసి అనుకునేదాన్ని ఎప్పుడు. అలాగే లక్కీగా ఈ షాప్ అయితే మేము ఖాళీ చేసిన తర్వాత వేరే వాళ్ళు అయితే అద్దెకి తీసుకున్నారు. కానీ వాళ్ళు ఎన్ని రోజులు రన్ చేయలేకపోయారు. అందుకోసమనే మళ్ళీ మేమే ఈ షాప్లోకి వచ్చామండి. నాకు ఈ పక్కన ఉండడం గొప్ప టైం అయితే సేవ్ అయ్యిందండి. పని అబ్బాయి ఒకవేళ రాకపోయినా సరే మాకు అయితే పెద్ద ఇబ్బంది లేదు. నేను ఎంత పనైనా చేస్తానండి. అటు కిరాణా షాప్ పని చేస్తాను, ఇటు గాజుల షాప్ పని చేస్తాను, అటు ఇంటి పని కూడా చేసేసుకుంటానండి. కిరాణా షాప్లో అయితే మూటలు అయితే మొయ్యలేను కానండి, 5-10 కేజీల వరకు కట్టేస్తాను. అన్ని సామాన్లు కూడా పెద్ద మూటలు అయితే మొయ్యలేనండి బాబు.
అయితే నా గురించి కూడా కాస్త చెప్పాలి కదండీ. నా చిన్నతనంలోనే మా అమ్మ చనిపోయిందండి. నేను 10వ తరగతిలో ఉండేటప్పుడే మా అమ్మ చనిపోయింది. మా అమ్మ చనిపోయిన తర్వాత నేను ఒక్కతినే సంతానం అండి మా నాన్నగారికి. మా నాన్నమ్మ ఉన్నంత వరకైతే నేను ఈ ఊరు రాలేదు. కానీ మా నాన్నమ్మ చనిపోయిన తర్వాత అప్పటికి బాబు చిన్న 6 నెలల బాబండి. 6 నెలల బాబుని మా అత్త దగ్గర విడిచిపెట్టేసి కిషోర్ నేనైతే ఈ ఊరు వచ్చేసామండి. మా నాన్నగారు కిరాణా షాప్‌ని చూసుకుంటూ ఉండేవాళ్ళమి. కిషోర్ అయితే జూట్ మిల్‌లో పనిచేసేవాడండి. జూట్ మిల్‌లో పని చేసుకొని వచ్చేవాడు. నేనైతే కిరాణా షాప్‌ని చూసుకునేదాన్నండి. ఇలాగ ఒక 5 సంవత్సరాల తర్వాత నేను కూడా నాకు ఇండివిజువల్‌గా ఏదైనా బిజినెస్ ఉంటే బాగుండును అనేసి ఆలోచించుకున్నానండి. అందుకోసమనే నాకు అలాగ ఆలోచిస్తే ఏదైనా వృత్తికి కాస్త దగ్గరలో ఉండే ఆలోచన అయితే బాగుంటుందంటే నాకు అప్పుడు గుర్తొచ్చిందండి. గాజుల షాప్ అయితే బాగుంటుంది అనేసి మేమైతే వృత్తిపరంగా గాజులు ఎక్కించుకునే వాళ్ళమండి. అందుకోసమనే గాజుల షాప్‌నే పెట్టుకోవాలని అనిపించింది. అందుకే గాజుల షాప్‌ని అయితే పెట్టుకున్నాను. గాజుల షాప్ పెట్టుకొని ఇప్పుడు 15 సంవత్సరాలు అయిందండి. ఏ రోజు కూడా నన్ను తలదించుకోనివ్వలేదండి. ఎప్పుడు కూడా నన్ను అన్నీ ఇష్టంగా చాలా ఇష్టంగా పెట్టుకున్నానండి ఈ షాప్‌ని. ఎందుకంటే ఒక షాపు పెట్టుకుంటాను అనేసి మనసులోకి వచ్చింది మొదలు. ఇంకా రాత్రి అయితే నిద్ర పట్టేది కాదు. ఒకవేళ నిద్ర పట్టేసినా కూడా నిద్దట్లో కూడా కలవరించేదాన్నండి. షాప్ పెట్టుకుంటున్నాను. ఇంకా నా పోరు భరించలేక కిషోర్ అయితే నా చేత గాజుల షాప్ అయితే పెట్టించాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పూర్తిగా కష్టపడుతూనే ఉన్నానండి. మనస్ఫూర్తిగా ఇష్టంగా కష్టపడుతున్నానండి. నాకు అంత ఇష్టం ఈ గాజుల షాప్ అంటే. ఎంతో ఇష్టంగా పెట్టుకున్నానండి ఈ షాప్‌ని. అంటే ఉదయం ఇదివరకైతే వేరే దగ్గర ఉండేది షాపు. కొంచెం అటింక ఉండేదండి మా పెద్ద షాప్‌కి. అప్పుడైతే ఉదయం 10 గంటలకు తీయడం, 1 గంటకు కట్టేయడం, మళ్ళీ సాయంత్రం 4 గంటలకు తీయడం, మళ్ళీ రాత్రి 7 అయ్యేసరికి కట్టేయడం. ఇప్పుడైతే 2 పక్కపక్కన ఉండడం వల్ల ఉదయం 6:30, 7 అయ్యేసరికి షాప్ తీస్తామండి. నైట్ 8:30 వరకు కూడా కంటిన్యూగా ఉంటుందండి. కాకపోతే ఇది వరకట్లాగా బేరాలు అయితే ఉండటం లేదు. ఎందుకంటే ఆన్లైన్ బిజినెస్ ఎక్కువైపోయింది కదండి. ప్రతి ఒక్కరు చిన్న సూది కానించి అన్నీ కూడా ఆన్లైన్లోనే తెప్పించుకుంటున్నారు. కాకపోతే ఎక్కించుకునే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు మట్టుకు వస్తారు. డైలీ బేరం అయితే ఉంటుంది. ఎక్కించుకునే వాళ్ళు కొంచెం మంది వస్తారు. ఫస్ట్‌లో అయితే నాకైతే ఎక్కించడం వచ్చేది కాదండి. నా చేతులకి దెబ్బలు తగిలేసేవండి గాజులు గుచ్చుకొని. వాళ్ళకి కూడా చిన్న చిన్న దెబ్బలు అయితే తగిలించేదాన్నండి. కానీ నాకు చాలా బాధేసేది. కానీ అలాగ కొన్ని రోజులకైతే నేర్చుకున్నానండి. ఆవదం అయితే పక్కన పెట్టుకుంటాం. ఆవదం చేతులకైతే రాస్తే కొంచెం మెత్తబడతాయండి. కాస్త గట్టిగున్న చేతులు కూడా కొంచెం మెత్తగా అవుతాయి. సాఫ్ట్‌గా జారిపోతూ ఉంటాయండి. ఇగోండి వాంటింగ్ అయితే రాస్తున్నాను. ఇప్పుడు అందరూ ఈ స్టోన్స్ గాజులు, చుక్క గాజులు కట్టలు వచ్చేయండి. అందరూ కూడా అవే ఎక్కించుకుంటున్నారు. ఆ గాజులు కూడా చాలా గట్టిగానే ఉంటున్నాయి. బాగానే ఉంటున్నాయండి ఎక్కిస్తే. ఏ చీరేటి కట్టనివ్వండి, నేను కాస్త గట్టిగా నడుంకి బిగించుకొని పైటని పెట్టుకొని కుచ్చుళ్ళన్నీ ఓ పక్కకు దోపేసుకుంటున్నానండి. అది పట్టు చీర అవని, కంచి పట్టు చీర అవని, ఏ పట్టు చీర అవని సరే గట్టిగా బిగించేస్తానండి చీరని. అలా కట్టుకుంటేనే నాకు సేఫ్గా ఉంటుంది. అవునట్టుగా ఉదయం డ్రెస్ వేసుకున్నాను కదండి, ఆ డ్రెస్సులోనైతే నేను పనులు చేయలేనండి. ఎందుకంటే డ్రెస్ అయితే సరదాగా ఉండేటప్పుడు వేస్తాను. కాకపోతే డ్రెస్తో నాకు పని అయితే అస్సలు చేత కాదండి. అందరికీ డ్రెస్సులు వేసుకుంటే పని అవుద్ది, ఈజీగా ఉంటుంది అంటారు. కానీ నాకు చీరలోనే పని ఈజీగా ఉంటుందండి. అసలు చీరనైతే నడుంకి గట్టిగా బిగించి పైటను జారకుండా గట్టిగా బిగించుకొని నడుం చుట్టూరా అలాంటప్పుడే నాకు పని ఈజీగా ఉంటుందండి పని చేయడానికి. పెద్ద షాప్లో కిరాణా షాప్లో కూడా ఫాస్ట్గా నడుస్తూ పని చేస్తాను కదండి. ఈ డ్రెస్ వేసుకున్నాం అనుకోండి, చున్నీ నెగయ్య దిగయ్య. ఈ చున్నీతో బాధపడలేక ఇంకా చీర కట్టుకుంటే గట్టిగా ఉంటుందని చెప్పి చీర అయితే గట్టిగా కట్టేసుకుంటానండి. అందుకోసమని ఇగోండి అది కూడా తెల్ల చీర ఒకటి కట్టానండి. నేనైతే ఏ రోజు కూడా వైట్ చీరలు అయితే నాకు నచ్చవు పెద్దగా. మా నాన్నమ్మ కూడా అలాగేనండి. ఎన్ని రకరకాల చీరలు కట్టేది కానీ ముసలమ్మ మా నాన్నమ్మ ఈ తెల్ల చీర అయితే మట్టికి కట్టేది కాదండి. నాకు కూడా అలాగే నాకు ఆ వైట్ చీర అంటే అస్సలు నచ్చదు. కాకపోతే ఒకసారి షాప్కి వెళ్ళేటప్పుడు ఇదేదో కొంచెం తక్కువ రేటుగా ఉంది, చీర బాగానే ఉందండి, జస్ట్ 150 రూపీసేనండి చీర. 150 రూపాయలకి ఈ చీర ఏదో బాగానే ఉంది కదా అంటే వేరే కలర్స్ అయితే ఏమి లేవు. అందులోన అంచులు వైలెట్ కలర్ ఒకటి, రెడ్ కలర్ ఒకటి, మెరూన్ కలర్ ఒకటి అలా ఉన్నాయని చెప్పి కానీ వైట్ సారీ అంత మట్టుకు వైటేనండి. సరేలే ఒకసారి ట్రై చేద్దాము అనుకొని తీసుకున్నానండి చీర. తీసుకున్న తర్వాత బజార్లోని చాలామంది కస్టమర్స్ ఆంటీ బాగుంది చీర, ఆంటీ బాగుంది చీర అనేసి అన్నారు. జస్ట్ 150 రూపాయల చీరేనమ్మా ఇది, అగొండి వాళ్ళు ఎదురు షాప్లోనే అమ్ముతున్నారు, అక్కడికి వెళ్ళి కొనుక్కోండి అనేసి కూడా చెప్పేదాన్ని. అలా అని చెప్పి ఒక 4, 5 చీరలు నేను కట్టిన తర్వాత అయిపోయాయండి. వాళ్ళకి కూడా ఆ షావుకారు గారు ఈ పిలిచి మరీ చెప్తున్నారు, అమ్మ ఇందమ్మ నువ్వు కట్టిన తర్వాత ఈ చీరలన్నీ గబగబా అయిపోయమ్మా అనేసి అన్నారు. ఏమోలే ఏదోలే అని చెప్పి ఇంకా నవ్వేసి ఊరుకున్నానండి. అగోండి గాజులు అయితే అన్నీ సర్దేసుకుంటున్నాను. మా పొడిదాన్ని శుభ్రంగా తీయమ్మా అంటే